వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటైన అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలతో పోలిస్తే సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలుస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 14 సామ్యవాద ప్రజాతంత్రం. 3వ భాగం. తదుపరి శీర్షిక హింసాయుత విప్లవము, విప్లవ విద్రోహము. తరచు జనం యుద్ధం, హింస అనే సమస్యలనే మానసిక దృష్టితో చూస్తున్నారు. పెద్ద పెట్టున సాగే దౌర్జన్యానికి ప్రత్యామ్నాయం మరేదీ లేదనుకుంటున్నారు. వారు హింసకు గల కారణాల్లోకి పోకుండా హింస చెడ్డదని అభిప్రాయపడుతున్నారు. మనం గాంధేయవాదిగా హింసకు దూరంగా ఉండాలని అంటున్నారు. లేక ప్రతిదానికి తుపాకీనే సాధనంగా వాడుతున్నారు. ఏ విషయానికి గురించైనా నిర్ణయించేటప్పుడు ఈ ద్వంద్వవాదమే పనికిరాదు. కమ్యూనిస్టులుగా మనం తప్పు చేయకుండా ఉండాలంటే విషయ పరిశీలనలో ఈ పద్ధతి విడిచిపెట్టాలి. ఎవరైనా యుద్ధము, హింస ఉచితానుచితాలు గురించి నిర్ణయించడానికి ముందు కారణాల లోతులలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఏ కారణాల వల్ల ఏదైనా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది లేక ఏ వ్యక్తి అయినా బలప్రయోగం చేయాల్సి వచ్చింది అనే దృష్టితో పరిశీలించితే తేల్తుంది. హింస ఎల్లప్పుడూ మంచిది కాదు, అట్లాగే ఎల్లప్పుడూ చెడ్డది కాదు. ఈ విషయాన్ని పరిశీలించేటప్పుడు మనం వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. విప్లవ శక్తులకు ఇది ప్రయోజనకరమా, నష్టకరమా అన్నది చూడాలి. విప్లవ శక్తులకు బల ప్రయోగం మూలంగా బలం చేకూరేటట్లు ఉంటే అది విప్లవకరమైనటువంటి బలప్రయోగంగా ఉంటుంది. చరిత్ర అటువంటి బలప్రయోగాన్ని ప్రశంసిస్తుంది. ఒకవేళ ఆ హింస ఉద్దేశ్యం విప్లవ శక్తుల్ని అణచివేసి దోపిడీ వర్గాలకు బలం చేకూర్చేదైతే అభివృద్ధి నిరోధక హింస అవుతుంది. అటువంటి దానిని వ్యతిరేకించాల్సి ఉంటుంది. వర్గ పరిభాషలో బల ప్రయోగం పెట్టుబడిదారీ వర్గం పైన దెబ్బతీసేది, కార్మికవర్గ నియంతృత్వానికి బలం చేకూర్చేది అయితే, కార్మికవర్గ శత్రువుల్ని అంచేది, సోషలిస్టు సమాజ స్థాపనను సులభతరం చేసేది అయితే, శత్రువుల నుండి విప్లవ ప్రయోజనాలకు రక్షణ కల్గించేది అయితే అది విప్లవ హింస అవుతుంది. అట్టి దానిని బలపరచాల్సి ఉంటుంది. తద్విరుద్ధంగా హింస ఉద్దేశ్యం ఏ దేశపు శ్రామిక వర్గం ఆందోళనైనా అణచివేయడం, పెట్టుబడిదారీ వ్యవస్థని కాపాడటము, కార్మిక విజయాలను వమ్ము చేయడటము అయితే అది అభివృద్ధి నిరోధక హింస, విప్లవ ప్రతీఘాతుక హింస అవుతుంది. ఎందుకంటే అది సమాజ వికాస ప్రగతికి ఆటంకం కలిగిస్తుంది.
అటువంటి హింస ఖండించదగినది. దానిని వ్యతిరేకించాలి. ఉదాహరణకు రష్యా విప్లవాన్ని తీసుకోండి. 1917లో రష్యన్ కార్మికులు, రైతులు, సైనికులు జారు చక్రవర్తి దమనకాండకి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు. దీని ఉద్దేశ్యం జారు నిరంకుశత్వాన్ని మట్టిగరిపించి రాజ్యాధికారం కార్మిక, కర్షకుల చేతికి అప్పగించడం. ఈ ఉద్దేశ్య సాఫల్యం కొరకు కష్టజీవులు తమ రక్తాన్ని ప్రవహింపచేయాల్సి వచ్చింది. అది హింసే అయినా అది మహదాశయం కొరకు జరిగింది. ప్రపంచంలోని యావత్తు శ్రమజీవి వర్గం దానికి స్వాగతం పలికింది. దాన్ని వారు సమర్థించారు. ముక్తకంఠంతో ఆ విప్లవానికి విజయ గీతాలు పాడారు. దానిని చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించారు. తద్విరుద్ధంగా శ్రామక వర్గాన్ని అణచి పారేయడం కోసం జారు చక్రవర్తి, అతని సమర్థకులు నిష్ఫలమైన రక్తధారలు ప్రవహింపచేశారు. అది కూడా హింసే. అయితే అది విప్లవ వ్యతిరేక ఉద్దేశ్యంతో దోపిడీ సమాజాన్ని రక్షించుట కొరకు జరిగింది. రష్యన్ శ్రామిక వర్గము, వారితోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కష్టజీవి వర్గాలు ఆ హింసను వ్యతిరేకించినవి. జారు అధికారాన్ని మట్టుబెట్టి విప్లవ విజయానికి తోడ్పడ్డాయి. జారు సామ్రాజ్యాన్ని అంతం చేసి సోషలిస్టు సమాజాన్ని స్థాపించాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకవైపున హిట్లర్ నాయకత్వంలో ఫాసిస్టు శక్తులు నిలబడ్డాయి. రెండవ వైపున సోవియట్ యూనియన్ నాయకత్వాన ఫాసిస్టు వ్యతిరేక శక్తులు నిలబడ్డాయి. రెండు వైపుల నుంచి కూడా బలప్రయోగం జరిగింది. కాని ఫాసిస్టు పెట్టుబడిదారీ దోపిడీ విధానాన్ని బలపర్చుకోవడం, ఫాసిస్టు వ్యతిరేక శక్తుల ఉద్దేశ్యం, శక్తుల మారణకాండ ఉద్దేశం ఇతర దేశాలను ఓడించి బానిసలుగా మార్చుకుని ప్రజాస్వామికాన్ని, స్వాతంత్ర్యాన్ని రక్షించుకునడం. నేడు ప్రజలు హిట్లర్ పేరు చెబితే చీ కొడుతున్నారు. ఎందుకంటే వాడు చేసిన మారణకాండ విప్లవ వ్యతిరేకమైనటువంటిది. సోవియట్ సాధించినటువంటి యుద్ధ విజయాలను కీర్తిస్తున్నారు. ఎందుకంటే వారు చేసిన వీరోచిత యుద్ధం విప్లవకరమైనది, ప్రగతిశీలమైనది. వియత్నాం విషయమే తీసుకుంటే ఇటువంటి గుణపాఠమే దొరుకుతుంది. అచ్చట ఒకవైపున వియత్నాం వీర ప్రజానీకం 25 సంవత్సరాలు నిరంతరంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. రెండవ వైపున అమెరికన్ సామ్రాజ్యవాద దుష్టులు, సెగాన్, కీలుబొమ్మ ప్రభుత్వానికి సహాయంగా దేశాన్ని బానిసత్వంలో ముంచే ఉద్దేశ్యంతో ఘోరమైన నరసంహారం చేశారు. ఆయుధాలతో హింస అనేది రెండు వైపుల నుంచీ జరుగుతూనే వచ్చింది. అయితే ప్రపంచ ప్రజానీకం, యావత్తు అభివృద్ధి కాముక శక్తులు వియత్నాం ప్రజల వైపు నుండి జరిగేటటువంటి హింసను లేక యుద్ధాన్ని పూర్తిగా సమర్థిస్తూ వచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద మారణకాండను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ వచ్చారు. వారికి వియత్నాం ప్రజలు సాగించే పోరాటం పవిత్ర ఉద్దేశాల కోసం జరుగుతోందని, వాళ్ల వైపు నుండి జరిగే హింస, విప్లవకర హింస, ప్రగతి కొరకు జరిగే హింస, ఆత్మరక్షణ కొరకు తప్పనిసరి అయినది అని వారికి తెలుసు. బంగ్లాదేశ్ను తీసుకోండి. ఆ దేశాన్ని బానిసత్వంలో ముంచడానికి యాహ్యాఖాన్ ఆ కాలంలో హింసను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్ ప్రజానీకం ఆ దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టింది. యాహ్యాఖాన్ దోపిడీ శక్తుల్ని బలపర్చడానికి కృషి చేశాడు. అందుచేత అతడివైపు నుండి జరిగిన హింస, ప్రజా వ్యతిరేకమైన హింస, విప్లవ వ్యతిరేకమైనటువంటి హింస, దాన్ని వ్యతిరేకించడం అవసర కర్తవ్యం. బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఆయుధాలు చేపట్టారు. కాని ఆ హింస ఉద్దేశ్యం ప్రజా శత్రువులను అణచివేసి తమ దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం, ఆ హింస, విప్లవ హింస. అందుచేత ప్రపంచ ప్రజాభిప్రాయం వాళ్లని సమర్థించి, జయప్రదం చేసింది. తదుపరి శీర్షిక, విప్లవకర హింస నిర్వహించే చారిత్రక పాత్ర. చరిత్రలో రాజనీతితో కూడిన హింసాత్మక పోరాటాల ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఆ పోరాటాలలో లేదా యుద్ధాలలో ఎవరి కొరకు, దేని కొరకు హింస జరిగిందనే విషయాన్ని చూడవలసి ఉంటుంది. పెట్టుబడిదారీ పరిపాలకులు హింసాత్మక మార్గాన్ని అనుసరిస్తూ ప్రతి సమస్యకి అంతిమ సాధనంగా పోలీసులు, సైన్యం, లాఠీ, తుపాకీ వీటినే ఉపయోగించుకుంటూ వచ్చారు. వారు మాటల్లో హింసను వ్యతిరేకిస్తుంటారు, కాని ఆచరణలో దానిమీదే ఆధారపడుతుంటారు. వాళ్ల ఉద్దేశ్యంలో సామాజిక వ్యవస్థని మార్చడానికి ప్రజలు ఉపయోగించే హింస మాత్రమే చెడ్డది. దోపిడీ సామాజిక వ్యవస్థను రక్షించడానికి ప్రభుత్వం ద్వారా కాని, పాలకవర్గ పార్టీల ద్వారా కాని చేసే హింసను హింసగా పరిగణించరు. వాళ్ల నోటి ద్వారా అన్ని విధాలా హింసను చెడ్డదనే చెబుతుంటారు, కాని ఆచరణలో విప్లవకరమైన హింసను వ్యతిరేకిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో ప్రగతిశీల వర్గాలు ప్రతి చారిత్రక పరిణామ దశలోనూ పాతబడిన,
అభివృద్ధి నిరోధకమైన పద్ధతులను, రూపాలను తొలగించి నూతన రూపాలను, పద్ధతులను ప్రవేశపెట్టడానికి పురాతనమైన, క్షీణించిపోయిన ఎదుగు బొదుగు లేని అభివృద్ధి నిరోధక సామాజిక వ్యవస్థను తొలగించి నూతన వ్యవస్థను స్థాపించుట కొరకు విప్లవకర హింసామార్గాన్ని అవలంబించాయి. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. బానిస విధానంపై ఆధారపడిన సామాజిక వ్యవస్థలో ఉత్పాదక శక్తుల అభివృద్ధి ఆగిపోయినప్పుడు దాని మొత్తం విధానం అభివృద్ధి నిరోధకంగా తయారైంది. అప్పుడు సమాజ సంక్షేమానికి దాన్ని కూల్చేయడం అనివార్యమైంది. ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయకపోతే సమాజం ముందుకు సాగదు. బానిసల తిరుగుబాటు ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసింది. స్పార్టకస్ నాయకత్వంలో బానిసలు ఆయుధాలను చేతబట్టారు. మొత్తం ఆ సమాజాన్ని కూల్చివేశారు. ఆ బానిస విధానం తుడిచిపెట్టుకుపోయి ఒక నూతన సమాజం ఉదయించింది. ఇదేవిధంగా ఫ్రాన్స్లో రాచరికాలకు వ్యతిరేకంగా సంస్థానాలను రద్దుపరచి, ధనస్వామ్య, బూర్జువా వర్గం యొక్క పుట్టుకకు మార్గం సుగమం చేయడానికి జాకోవిన్ తిరుగుబాటు గియోటిన్ సహాయం తీసుకుంది. మార్క్స్ ఇలా చెప్పాడు: పాతదైన భారముగా తయారైపోయిన సమాజ స్థానంలో నూతన సమాజ స్థాపన కొరకు ఒక భాగం ఇతరులపైన తుపాకులు, కత్తుల సహాయంతో తమ కోర్కెలు రుద్దుతారో బలప్రయోగం అవసరమైంది. ఎంగెల్స్ ఇలా అన్నాడు: ఎప్పుడైతే సమాజంలోని జార్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టారు, జారు సామ్రాజ్యాన్ని కూల్చి అప్పుడు విప్లవం ఒక కర్తవ్యం అవుతుంది. ఈ కర్తవ్య పాలనలో రష్యన్ బోల్షివిక్కులు అచ్చట సోషలిస్టు సమాజ స్థాపన చేశారు. సమాజంలో మౌలిక పరివర్తన జరగాల్సిన ప్రతి మలుపులోనూ విప్లవకర హింస ద్వారానే అది సాధ్యమైంది. అందుచేత మనం చెప్పేదేమిటంటే హింస కేవలం సాంఘిక చెడు మాత్రమే కాదు, దానికి చరిత్రలో ఒక విప్లవకర పాత్ర కూడా ఉన్నది. తదుపరి శీర్షిక: హింస మన సిద్ధాంతం కాదు. పైన చెప్పినదానిన బట్టి కమ్యూనిస్టులు హింసావాదులని, హింసను సమర్థించే వాళ్లని అర్థం చేసుకోరాదు. అసలు విషయానికి ఏమిటంటే మృతప్రాయమైనటువంటి వర్గాల క్రూరమైన ప్రతిఘటన కారణంగానే విప్లవ వర్గం హింసను అవలంబించాల్సి వస్తోంది. లెనిన్ మాటల్లో, హింస వాస్తవానికి మా సిద్ధాంతాలకు, స్వభావాలకు విరుద్ధము. రాజ్యాధికారాన్ని శాంతియుతంగానే స్వాధీనం చేసుకోవాలని శ్రామికవర్గం కోరుతుంది. ఇంకా ఏమన్నాడంటే, నేను చెప్పేదేమిటంటే దోపిడీ వర్గాలైన జమీందార్లను అణచివేయాల్సిన అసవరం దృష్ట్యా మాత్రమే హింసను ఉపయోగించాల్సిన అవసరం ఉత్పన్నమవుతుంది. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత మేము దానిని త్యజించుతాము. అసలు విప్లవ వ్యతిరేక శక్తుల హింసాకాండకు సమాధానంగానే విప్లవకర హింసను కేవలం విప్లవ వ్యతిరేక శక్తులను అణచడానికి లేక ఆత్మరక్షణకు సాధనంగానే చేపట్టాము. అదేవిధంగా సైనిక విధానాలు లేక అంతర్యుద్ధంలోనూ హింస తప్పనిసరిగా మానవ జీవితం యొక్క భౌతిక, సాంస్కృతిక విలువలకు కొంత మేరకు నష్టం కలిగించుతాయి. మార్క్సిజం మానవ జాతి చరిత్రలో అన్నిటికంటే అధికమైన మానవతా యసిద్ధాంతమైంది. దాని ప్రకారం ఈ వినాశనం దాని స్వభావానికి విరుద్ధము. మార్క్సిజం ప్రారంభం నుండి సమాజాన్ని మార్చడానికి ఆచరణ సాధ్యమైన, వాంఛనీయమైన పద్ధతిలో శాంతిపూర్వకమైన విప్లవాన్ని మానవతా దృక్పథంతో సంఘం ముందుంచింది. అయితే శాంతిపూర్వకమైన పద్ధతుల ద్వారా విప్లవం జయప్రదం కావడానికి పాలక పక్షం కంటే విప్లవ శక్తులు బలోపేతంగా ఉండాలి. మరియు వాటిలో విప్లవ వ్యతిరేక శక్తుల్ని తిరిగి కోలుకోలేనంతగా సమూలంగా దెబ్బతీయగల సమర్థత ఉండాలి. ఆ స్థితిలో కార్మిక వర్గం హింసామార్గాన్ని చేపట్టవలసిన అవసరం రాకపోవచ్చు. మార్క్సిస్టులు హింసావాదులని పెట్టుబడిదారీ వర్గం దాని సిద్ధాంత ప్రచారకులు ఆరోపణ చేస్తుంటారు. అటువంటి వాళ్లకి సమాధానం చెబుతూ లెనిన్ ఇలా అన్నాడు: కార్మికుల పరిపాలన ప్రధాన లక్షణం హింస కాదు, కార్మిక వర్గం ముఖ్య ఉద్దేశ్యం రాజ్యాధికారం చేపట్టడం. ఈ కర్తవ్యం హింసాత్మక ప్రయోగం అవసరం లేకుండా పూర్తయ్యేటట్లుగా ఉంటే కార్మికవర్గం నిశ్చయంగా ఆ మార్గమే అవలంబిస్తుంది. కానీ చరిత్ర అనుభవం నేటి వరకు చెప్తున్నదేమిటంటే, దోపిడీ వర్గాలు స్వయంగా హింసామార్గాన్ని ఎన్నుకుంటాయి. కార్మికవర్గం ముందు హింస తప్ప మరొక మార్గం లేకుండా చేస్తాయి. అదేవిధంగా శ్రామిక వర్గం తమ చేతికి అధికారం తీసుకోవటం వినాశనం చేయడానికి కాదు, తద్విరుద్ధంగా నూతన సమాజాన్ని అన్ని విధాలా హింస నుండి విముక్తి పొందే సమాజాన్ని నిర్మించడానికే అధికారాన్ని స్వీకరిస్తుంది. కమ్యూనిస్టులమైన మేము మానవత్వానికి పూజారులం. సర్దార్ భగత్ సింగ్ మాటల్లో, మేము మానవ జీవితాన్ని పవిత్రమైనదిగా అర్థం చేసుకుంటాం. మేము ఉజ్వలమైన భవిష్యత్తుపైన విశ్వాసం ఉంచుతున్నాం. ప్రతి వ్యక్తికి సంపూర్ణమైన శాంతి,
స్వాతంత్ర్యం కల్గించడానికి అవకాశం ఉండాలని, మనిషిని మనిషి దోచుకోవడాన్ని అంతం చేయడానికి విప్లవంలో కొద్దో గొప్పో రక్తపాతం అనివార్యం అనే ఈ అంశం భగత్ సింగ్ ఢిల్లీ అసెంబ్లీలో 1929లో దత్తు ద్వారా విసిరిన కరపత్రం నుండి స్వీకరించబడినది. ఆఖరున హింసకున్న సామాజిక పునాదిని కూడా అర్థం చేసుకోవడం అవసరం. కార్మికవర్గ నియంతృత్వానికి పునాది నిన్నటి వరకు అణగారి పీడనకు, దోపిడీకి గురైన అత్యధిక ప్రజలేనని గుర్తించాలి. పూర్వం రాజరికాలన్నింటా, ప్రభుత్వాలన్నింటా బహుకొద్ది మంది దోపిడీగాళ్లే బానిస యజమానులు, జమీందార్లు, కోటీశ్వరులు, పరిపాలకులుగా ఉండేవారు. ఆ ప్రభుత్వాల చేతుల్లో నిర్బంధ యంత్రాంగం కీలుబొమ్మగా ఉండేది. దానికి విరుద్ధంగా కార్మికవర్గ నియంతృత్వమనేది సమాజంలో అధిక సంఖ్యాకుల చేతిలో నిన్నటి దోపిడీగాళ్లను అణచడానికి ఆయుధంగా ఉంటుంది. నిన్నటి పాలనా యంత్రాంగానికి ఈ నూతన శాసన వ్యవస్థకి మధ్య ఇదే మౌలికమైన వ్యత్యాసము. కార్మికవర్గ నియంతృత్వ రాజకీయ నిర్మాణం అన్నింటికంటే ప్రజాతంత్ర రూపము. దోపిడీ వర్గాలు తిరిగి తలఎత్తే అవకాశం లేకుండా సమాప్తం అయిపోతాయి. అలాగే వర్గాలు కూడా రద్దవుతాయి. అదేవిధంగా బలపూర్వకంగా సమాజంలోని ఒక భాగాన్ని అవసరం కూడా తొలగిపోతుంది. అదేవిధంగా బలప్రయోగం, అనగా ప్రభుత్వ బలప్రయోగం యొక్క అవసరం కూడా శాశ్వతంగా అంతం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలకు హింస, పరాధీనతలతో పనిలేకుండా సామాజిక జీవన నియమాలను అమలు పరచడం అలవాటైపోతుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.